హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను అమెరికాలో నాన్ ఈస్టీ శాలరీస్ ఎలా ఉంటాయి, అంటే అసలు వాళ్ళకి ఏ బేసిస్ మీద శాలరీస్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, నేను చాలాసార్లు అమెరికాలో శాలరీస్ గురించి వీడియోస్ తీశాను. బట్ అందులోపల ఎవరికి ఎంత వస్తుంది అని చెప్పినా కూడా నార్మల్గా వీళ్ళకి అంటే బేబీ సిట్టర్స్కి వాళ్ళని నానీస్ అని అంటారు, వాళ్ళకి ఎంత శాలరీస్ వస్తాయి అనేసి నేను ఏ వీడియోలో చెప్పలేదు. అండ్ నాకు ఆ వీడియోల కిందనే కామెంట్స్ వస్తూ ఉండేవి, నార్మల్గా బేబీ సిట్టర్స్ ఎంత శాలరీస్ ఉంటాయి అని చెప్పేసి. ఆ టైంలో నేను పెద్దగా ఎవరిని చూడలేదు కాబట్టి నాకు తెలియదు. బట్ రీసెంట్గానే ఒక ఇద్దరిని చూశాను. సో యాజ్ యూజువల్ వాళ్ళకైతే ఎంత వస్తూ ఉంటాయి అండ్ ఏ బేసిస్ మీద వాళ్ళకి శాలరీస్ ఇస్తూ ఉంటారు అండ్ ఎన్ని విధాలుగా వాళ్ళకి శాలరీస్ వస్తూ ఉంటాయి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకా మన విషయంలోకి వెళ్ళడానికి ముందు నేను ఒక చిన్న విషయం మీద క్లారిటీ ఇస్తాను. లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను, అదే అమెరికాలో టైం డిఫరెన్స్ గురించి. అదొక షార్ట్ వీడియో పెట్టాను, అది ఆల్మోస్ట్ చాలా మందికి రీచ్ అయింది. అందులోపల ఒక 50% మెంబర్స్ చాలామంది మాకు తెలియదు అని కామెంట్స్ పెట్టారు అండ్ కొంతమంది ఏమో ఇది మాత్రం ఎవరికి తెలియదు, ఇది అందరికీ తెలిసిందే అని పెట్టారు. సో నేను దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. యాక్చువల్గా నేను పెద్ద సైంటిస్ట్ని రాదు, ఏదో కొత్తవి కనిపెట్టి తీసుకురావడానికి. ఆల్రెడీ ఉన్నవి జరిగేటివి నాకు తెలిసినవి మీతో షేర్ చేస్తాను అంతే. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనకి షార్ట్ వీడియో పెట్టడానికి ఓన్లీ కూడా 59 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. మనం ఏ విషయం చెప్పాలి అనుకున్నా కూడా ఆ 59 సెకండ్స్లోనే చెప్పాలి. సో ఆ 59 సెకండ్స్ లోపల మీరు చేసే కామెంట్స్ అన్నిటికి కూడా నేను అందులో చెప్పలేను. అసలు ఆల్రెడీ ఒక ఇంగ్లీష్ రచయిత ఒక అతను అంటాడు, ఎంతమంది తెలుసు ఇది తెలియదు కామెంట్ చేయండి, అసలు హ్యూమన్ బీయింగ్ లైఫ్ అనేది కాపీ ఆఫ్ కాపీ ఆఫ్ కాపీ ఆఫ్ కాపీ ఆఫ్ కాపీ ఆఫ్ కాపీ ఆఫ్ కాపీ. అంటే అసలు ఏది ఎట్ల నుంచి ఎట్లా పుట్టింది అనేది ఎవరికి తెలియదు. ఆల్రెడీ ఒకటి ఉన్నదాన్ని ఇంకోళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఈవెన్ మన లైఫ్ కూడా, మనం మార్నింగ్ లేవాలి, బ్రష్ చేయాలి, పడుకోవాలి, తినాలి, ఇవన్నీ కూడా ఎవరు కనిపెట్టారో అనేది తెలియదు. బట్ మనం ఫాలో అవుతున్నాం, ఆబ్వియస్లీ అది కాపీ అన్నట్టే. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ లైఫ్ అనేది అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఏ విషయాన్నైనా కూడా ఎవరు ఏది చెప్పినా కూడా ఆల్రెడీ ఒక చోట ఉన్నదాన్ని మనం చెప్పడమే. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ టైం బేసిస్ మీద ఆల్రెడీ అమెరికాలో ఫాలో అవుతున్న సిస్టాన్ని నేను మీకు తీసుకొచ్చి చూపించాలని కానీ, నేనే టైం నేనక్కి మార్చాలి నేనే అని చెప్పలేను. నేనే రాదు, ఎవరైనా అంతే. ఆల్రెడీ ఎక్కడో అసలు ఎట్లా వచ్చింది ఆ విషయం అనేది ఎవరికి తెలీదు. ఆల్రెడీ అనంత విశ్వరూపంలో నుంచి ఎక్కడి నుంచి ఒక మ్యాటర్ వస్తుంది, ఆ మ్యాటర్ని మీరు చెప్పడం. లేదు అంటే మనం ఫాలో అయ్యే లైఫ్ కూడా అంతే. అసలు ఎవడు పుట్టించాడో ఎవరికి తెలియదు అని అందరం ఫాలో అవుతూ ఉంటాము, తొట్టలో ఈ యూట్యూబ్ ఎంత అని. సో ఇంకా సరే, ఇంక ఇది ఇంకా మనమైతే ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దాం. ఇంకా చాలా బేబీ సిట్టర్స్కి చాలా మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకు అంటే అమెరికాలో ఆల్మోస్ట్ అందరు బిజీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అండ్ అమెరికన్స్ అయితే తప్పకుండా వాళ్ళకి బేబీ సిట్టర్స్ అవసరం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద వేరే వాళ్ళ హెల్ప్ ఉండదు. ఈవెన్ మన ఇండియన్స్కి ఏంటి అంటే, పేరెంట్స్ ఎవరైనా హెల్ప్ ఉంటుంది ఇండియాలో ఉంటే, పేరెంట్స్ హెల్ప్ ఉంటుంది, సంథింగ్ ఎవరిదో ఒకరి హెల్ప్ ఉంటుంది కాబట్టి అక్కడ మేనేజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి ఎవరి హెల్ప్ అంతగా ఉండదు కాబట్టి తప్పకుండా నానీస్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు అమెరికన్స్. అండ్ నెక్స్ట్ థింగ్ మన ఇండియన్స్ కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే పేరెంట్స్ ఇండియా నుంచి రాలేని పొజిషన్స్ ఉంటాయి అండ్ ఆ వీసా ప్రాబ్లమ్స్ రావచ్చు, దాని ద్వారా రాలేని వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకో కొంతమంది ఏంటి అంటే ఉన్నా కూడా 3 months 6 months అంతకంటే ఎక్కువ రోజులు ఉండలేరు కాబట్టి, సో ఆ టైంలో వీటన్నిటి బేసిస్ని వాళ్ళు ప్రిఫర్ చేసుకుని ఏంటి అంటే ఈ నానీస్ని ఎక్కువ మంది కూడా ఉంచుకుంటారు. అసలు నానీస్ దగ్గర మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే సేఫ్ అండ్ స్టెమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి వాళ్ళ దగ్గర. అంటే పిల్లలని సేఫ్గా చూసుకోగలగాలి అండ్ వాళ్ళ యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అండ్ వాళ్ళు చాలా మంచిగా వర్క్స్ చేస్తూ ఉండాలి అండ్ పిల్లలు వాళ్ళని ఇష్టపడేలాగా చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళు బేబీ సిట్టర్స్లో వాళ్ళు చేయాల్సిన వర్క్. అండ్ నేను చాలా మందిని చూశాను అమెరికన్స్ని, ఆల్మోస్ట్ రేపో ఎల్లుండో డెలివరీ అవుతాం అనే వర్క్ చేస్తూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ వాళ్ళ పిల్లలు ఎవరైనా పుట్టిన తర్వాత ఆ పిల్లలకి అట్లీస్ట్ ఒక 2 months వచ్చిన తర్వాత నుంచి కూడా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు తప్పకుండా కూడా ఈ బేబీ సిట్టర్స్ కానివ్వండి, నానీస్ యొక్క అవసరం అయితే పడుతూ ఉంటుంది. బట్ చాలామంది మన ఇండియన్స్ మాత్రం పేరెంట్స్ని పిలిపించుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇంకా రాలేని టైంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకు కూడా వీళ్ళ అవసరం అయితే పడుతూ ఉంటుంది. చాలా వరకు అయితే మన ఇండియన్స్ వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు లేండి, కానీ ఇన్ కేసు వాళ్ళకి అవసరం పడ్డప్పుడైతే వాళ్ళ శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది తప్పకుండా. అండ్ వీళ్ళకి ఎలాంటి బేసిస్ మీద అంటే, నార్మల్గా ఏంటంటే చాలామంది ఎలా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, తప్పకుండా అవసరం పడుతుంది ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని మేనేజ్ చేయడానికి.
అండ్ సెకండ్ థింగ్ కొంతమంది ట్విన్స్ ఉంటారు, ట్విన్స్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని కూడా మేనేజ్ చేయాలి అంటే తప్పకుండా ఈ నానీస్ అవసరం అనేది తప్పకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ నానీస్ జాబ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఈవెన్ మన సిటిజన్షిప్ ఉన్న ఎవరైనా కూడా, మన ఇండియన్స్కి ఎవరైనా సిటిజన్షిప్ ఉంటే వాళ్ళు, అండ్ నెక్స్ట్ థింగ్ ఈఏడి ఉన్న వాళ్ళు, అండ్ ఎస్ఎస్ఎన్ అంటే ఎవరైతే వర్క్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నానీస్ జాబ్కి అయితే ఎలిజిబులే. అండ్ నెక్స్ట్ థింగ్ మన ఇండియన్స్ అంటే ఎప్పటి నుంచో అమెరికాకి వచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, చాలా ఇయర్స్ నుంచి. సో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్ చేసుకోవడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ థింగ్ ఈ నానీస్ యొక్క శాలరీ అనేది చాలా బేసెస్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఉంటుంది, వీక్లీ పేమెంట్ ఉంటుంది, అండ్ డైలీ పేమెంట్ కూడా ఉంటుంది. సో ఇలా నార్మల్గా డైలీ పేమెంట్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇద్దరం వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని వేరే పిల్లలని పికప్ చేస్తూ రావడానికి కానివ్వండి, లేదు అంటే మనకి ఇంట్లో వంట చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక 3 hours మీరు పనులు చేసి పెట్టాలి అంటే ఆ 3 hours వచ్చేసి వాళ్ళ వర్క్ మొత్తం మనకి ఇంట్లో వంట చేసి పెట్టడం కానివ్వండి, ఇంట్లో మనం వెళ్ళి పిల్లలను పికప్ చేసుకున్నప్పుడు ఆ టైంలో వేరే పిల్లలను చూసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా అంటే ఆ 3 hours ఎంత అయితే మాట్లాడుకుంటారో అంత ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ బేసిక్ శాలరీనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వీక్లీ పేమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే సండే ఇంట్లోనే ఉంటారు, హాలిడే, అండ్ కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అనుకోండి, ఆ రోజు వాళ్ళతో పెద్ద అవసరం పడదు. సో ఆ టైంలో ఏంటంటే కొంతమంది ఓన్లీ వీక్లీ ఎప్పుడైతే వీళ్ళు ఆఫీస్కి వెళ్తారో ఆ టైంలో మాత్రం ప్రిఫర్ చేస్తూ ఉంటారు వాళ్ళని. సో ఆ టైంలో వాళ్ళకి ఇచ్చేదాన్ని వీక్లీ పేమెంట్ అంటారు అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే సండేస్ అండ్ వీక్లీ కూడా ఒక డేస్ అలా మాన్పించేసుకొని వీళ్ళే వర్క్ చేసుకుంటారు, మిగతా 3 days వాళ్ళని పెట్టుకుంటారు. అండ్ ఈ శాలరీ అనేది కూడా పిల్లల మీద బేస్ చేసుకొని ఉంటుంది. బిలో 3 years ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, అండ్ బిలో 1 year ఉన్న పిల్లలది, అండ్ బిలో 2 years ఇలా ఇయర్స్ని బట్టి కూడా వాళ్ళ యొక్క శాలరీస్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అన్నట్లు. ఎందుకంటే వాళ్ళని చూసుకునే దాన్ని బట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ వాళ్ళకి ఇంట్లో ఇచ్చే పనులను బట్టి ఉంటుంది. కొంతమంది అయితే వంట చేస్తారు, జస్ట్ పిల్లలను చూస్తారు, ఇంకొంతమంది చిన్న చిన్న హౌస్ క్లీనింగ్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా కొంతమంది ఏంటి అంటే మంత్లీ బేసిస్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి పిల్లలు మార్నింగ్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పటి నుండి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ పిల్లలను పికప్ చేస్తూ రావడం, డ్రాప్ చేసి రావడం, అండ్ అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ ట్రాష్ క్యాన్ అలాంటివి ఉంటే బయట పెట్టేసి వస్తూ ఉంటారు. అండ్ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పైన మరి డీప్ క్లీనింగ్ కదా, నార్మల్ క్లీనింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. డిష్ వాషర్ లోపల బౌల్స్ పెట్టడము అండ్ అలాంటి వర్క్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇంకా అవన్నీ కూడా వాళ్ళ వర్క్స్ని మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఎవరికైనా కూడా నార్మల్ ఇట్లా అవర్లీ బేసిస్ వాళ్ళకి మాత్రం నేను చూసిన దాన్ని బట్టి per hour వచ్చేసి $14 అయితే ఉంది ఇక్కడ. అండ్ ఈ శాలరీ అనేది కూడా ప్రతి దానిలాగానే ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. ప్రతి ఏరియాలో శాలరీస్ అనేవి ఒకే విధంగా ఉండవు, ఎందుకంటే ట్యాక్స్లను బేస్ చేసుకొని శాలరీస్ ఉంటాయి కాబట్టి. సో వీళ్ళకి ఏంటంటే అవర్లీ బేసిస్ మీద ఉన్న వాళ్ళకి మాత్రం per hour వచ్చేసి $14 అలా ఉంటుంది. అండ్ వీక్లీ పేమెంట్ వచ్చే వాళ్ళకి పర్ మంత్ వచ్చేసి $2000 అలా ఉంటుంది. అండ్ మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళకి వచ్చేసి per hour బేసిస్ మీద వాళ్ళకి మంత్లీ వచ్చేసి, ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి వర్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి నియర్ టు $2500 నుంచి ఇంకొంచెం ఎక్కువనే ఉంటుంది అన్నట్లు. సో ఇలా నానీస్ట్ అయితే శాలరీస్ అనేది ఉంటుంది. ఇంకా మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అని అనుకుంటే మంత్లీ ఇంకా 1.5 lakh ఎబోనే అన్నట్టు. సో అలా ఉంటుంది. వాళ్ళకైతే మంచి డిమాండే ఉంటుంది అన్నట్లు. బట్ ఆ జాబ్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. ఆ జాబ్స్ ఇచ్చేటప్పుడు తప్పకుండా కూడా వాళ్ళ యొక్క SSN కార్డు అండ్ వాళ్ళు ఎలిజిబుల్ లేదా అని చెప్పి చూసుకొని ఇస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కార్ డ్రైవింగ్ రావడం ఇలాంటివి కూడా వచ్చి ఉండాలి, ఎందుకంటే వాళ్ళు బైక్కి వెళ్ళి అవి తీసుకురావడం అవి ఆల్మోస్ట్ అమెరికాలో అందరికీ స్కూల్ ఏజ్లోనే కార్ డ్రైవింగ్ అన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇదేదో బాగానే ఉంది కదా, మనం కూడా ఒక చిన్న బేబీ కేర్ సెంటర్ లాంటిది పెట్టుకొని 4 తీసుకొచ్చుకొని పిల్లలను చూసుకుందాం అంటే అలా ఉండదు. వాటికి కూడా తప్పకుండా లైసెన్స్డ్ ఉండాలి. మీరు అట్లీస్ట్ మీరు అందులోపల కొంచెమైనా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, మీరు తప్పకుండా లైసెన్స్ ఉండాలి. అలా ఉన్నట్లయితేనే ఇక్కడ మీరు అది రన్ చేయగలరు. అండ్ చాలామంది క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళకు కూడా నేను విన్న దాని ప్రకారం వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఉంటుందంట. అంటే ఈ బేబీ కేర్ ఎట్లా వాళ్ళని హ్యాండిల్ చేయాలి ఇదన్నిటికి కూడా ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయంట. అందులోపల ట్రైనింగ్ తీసుకొని మీరు సర్టిఫైడ్ అయి ఉండాలి అనేది నేను విన్నాను. సో అండ్ నెక్స్ట్ థింగ్ నేను ఇక్కడ చూసిన వాళ్ళని నార్మల్గా వాళ్ళ యొక్క పిల్లలు ఆల్మోస్ట్ 3 years 3.5 years ఉన్నప్పుడు వీళ్ళు బయట వర్క్ చేస్తున్నప్పుడు నార్మల్గా స్కూల్ ఏజ్ పిల్లలు అంటే హై స్కూల్ ఏజ్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు వచ్చేసి ఆ పిల్లలను కొద్దిసేపు ఎంగేజ్ చేయడము, వాళ్ళ మేనేజ్ చేయడము, వాళ్ళకి కొంచెం తినిపించడము, ఏదైనా డైపర్స్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయడం, ఇలాంటివి కూడా చాలా మంది
మంది హై స్కూల్ పిల్లలు చేస్తూ ఉంటారు ఇక్కడ అమెరికన్ సిటీ. సో వాళ్ళు ఏంటంటే మరీ ఇంత చిన్న పిల్లలని రాదు కానివ్వండి, ఆల్మోస్ట్ వాళ్ళు నడిచే పిల్లలని మాత్రం మేనేజ్ చేస్తూ వాళ్ళు అలాంటి వర్క్స్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు ఇక్కడ. బట్ మన ఇండియన్స్ ఎక్కువగా ఉన్న చోట నార్మల్గా ఇట్లా ఇండ్లలో వేరే తెలిసిన వాళ్ళని కూడా పెట్టుకున్నా కూడా వాళ్ళు సర్టిఫైడ్ అంత పెద్దగా ఏమి కూడా చూడర్లేండి. కానీ నార్మల్గా అమెరికన్ రూల్ ప్రకారం అయితే ఇవన్నీ కూడా ఉండాలి. సో అందువలన చాలామంది కూడా ఆల్మోస్ట్ మన ఇండియన్స్ అయితే ఎక్కువ 100% వాళ్ళ పేరెంట్స్ని పిలిపించుకుంటున్నారు. ఇన్ కేస్ వాళ్ళు రాలేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మేనేజ్ చేసుకుంటారు, పెట్టుకుంటారు బయట. కానీ ఇట్లా అంటే 24/7 ఇళ్ళల్లోనే ఉండి వాళ్ళని మొత్తం దగ్గర ఉండి వాళ్ళ గైడెన్స్ ఇప్పించి అంతనైతే ఏం పెట్టుకోరు. జస్ట్ ఒక అవర్లీ బేసిస్ నేను చెప్పాను కదా, ఒక 2 to 3 hours వచ్చేసి కొంచెం క్లీనింగ్ చేసి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసి మళ్ళీ వెళ్ళిపోవడానికి తప్ప మరి ఎక్కువసేపు అయితే ఏం పెట్టుకోరు. ఎందుకంటే ఎక్కువసేపు పెట్టుకుంటే ఎక్కువ డాలర్స్ ఇవ్వాల్సి వస్తుంది, మనకు అంత మనసు అయితే ఒప్పదు. సో అందువల్ల చాలా తక్కువ మందిని చూశాను నేను మన ఇండియన్స్ అలా పెట్టుకునే వాళ్ళు. ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఈ బేబీ సిట్టర్స్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో అందువల్ల ఇదైతే తెలుస్తూ అని చెప్పాను. అండ్ నెక్స్ట్ థింగ్ మనం లైఫ్ స్టైల్ వీడియోస్ కూడా స్టార్ట్ చేసాము. మోస్ట్లీ వీక్లీ 1 వీడియో, అది కూడా 1 or 2 వీడియోస్, 2 పెట్టలేనులేండి కానీ ఓన్లీ వీక్లీ ఒక 1 వీడియో అయితే లైఫ్ స్టైల్కి సంబంధించింది కూడా కొంచెం మంచిగా హౌస్ వైఫ్కి మోటివేషనల్ థింగ్స్ అలాంటివి కొంచెం ప్లాన్ చేస్తూ చేద్దామని చెప్పేసి. మోటివేషన్ అంటే కూర్చొని చెప్పే మోటివేషనల్ రాదు, మనకి జరిగేటటువంటి వాటి గురించి. సో ఇంతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.